నివేదనం చేస్తూ ఉన్నారు. లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి జనుల యొక్క హృదయములన్నీ కూడా మధుతుల్యమై మంచి మాటలు అందరూ మాట్లాడాలి అని. స్వామి కళ్యాణానికి వస్తే మనకేమిటండి, మాకేమైనా ఉపకారం ఉందా అని ఎవరైనా అడిగితే చెప్తున్నారు. ప్రతి అంశము కూడా లోకంలో ఉండేటువంటి భక్తులకు అనుగ్రహదాయకమే అని చెప్పారు. కాబట్టి స్వామికి మధుభక్తం నివేదనం చేస్తే మనలో మనస్సంతా కూడా తీపిగా మధురంగా తయారవుతుందన్నారు. స్వామివారి మామగారైనటువంటి భూమి శర్మ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ వెంకటాగోత్రీయులు అనవసర ధర్మదత్తులు శ్రీ రాధా వినయంతి వేంకట సత్య సూర్య గోపాలగారి దంపతులు కుటుంబ సభ్యులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్తారు. దేవాలయ శాఖ కమిషనర్ గారు శ్రీ ఎస్ సత్యనారాయణ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్తారు. దేవస్థానం కార్యవాహనంగారు గారు మరియు దేవాలయ శాఖ అడిషనల్ కమిషనర్ గారు ఈ కోడు రామచంద్ర మోహన్ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్తున్నది. శివరాత్రికులు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు శ్రీ నివాస్ కవిత లీలా గారు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్తున్నది. శివరాత్రికులు ప్రభాకర్ గారు కమే గారు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్తున్నది. ఎస్ సతీష్ కుమార్ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్తున్నది. రాయగోటీలు పి పయ్య గోపీకృష్ణ లలితా కుమారి సూర్య సిద్ధార్థ విజయ సిద్ధార్థ గారు స్వామివారికి అమ్మవారికి కూడా పట్టు వస్తున్నది. పైడపల్లి గోత్రీకులు వారపల్లి కిషోర్ గారు సాయిప్రియ అయోగ్ గారు స్వామివారికి అమ్మవారికి కూడా పట్టు వస్తున్నారు. నాగల గోత్రీకులు ఈ గొర్రె వెంకటేశ్వరరావు గారు శ్రావణి జైనశ్రీ గారు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్తున్నారు. పెద్దల గోత్రీకులు రమేష్ బాబు గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్తారు. సదస్సు ముహూర్తే అందరూ కూడా పట్టు వస్త్రాలు చూసి నమస్కారం చేస్తారు. స్వామివారికి అత్యంత భక్తితోటి ఆనందించిన సమర్పించినటువంటి మధుమర్క వస్త్రాలు, పుష్పమాలికలు, ముత్యాల తలంబరాలు వాటన్నింటినీ కూడా స్వామివారి అర్చక స్వాములు సమర్పణం చేశారు. కొత్తగా అద్భుతమైనటువంటి ఆ స్వామి అమ్మవార్లకు సమర్పణ చేసేటువంటి ఆ యొక్క పట్టు వస్త్రాన్ని స్వామికి సమర్పిస్తే మన జీవితాంతము తరములు కూడా వస్త్ర సమృద్ధి కలిగి ఉంటుందని చెప్తారు. అందరికీ కూడా అదిగో చూడండి, అన్నవర మహాక్షేత్ర నిత్య వైభవ కారణం సర్వకార్యాణం సత్యదేవం విభంభవే. సమస్త కారణములకు కారణమైనటువంటి వాడు స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి. అన్నవర క్షేత్రము అనగా అన్నవర అని ఒక దాంట్లో పదాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నమయాది కోశములకు విలక్షణమైనటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం అన్నమాట. మనలో ఉండేటువంటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ వెతుకునేటువంటి 5 కోశములున్నవి. ఆ 5ంటిలో మొట్టమొదటిది అన్నకోశం అన్నమాట. అన్న ఉపలక్షణమైనటువంటి సమస్తమైనటువంటి సంపదలను కూడా అనుగ్రహించేటువంటి స్వామి. ప్రాణాయామ ప్రత్యాహార జ్ఞానధారణ సమాధ్యస్థాంగ యోగ నిరతానాం వశిష్ఠవాలకల్యవే సంపాయన విశ్వామిత్ర లక్షకాత్యాయన కౌండిన్య గౌతమాంగైన స పారాశర వ్యాసవాల్మీక భారద్వాజ సనక సనందన సనత్ కుమార సనత్సజాత యాబాలే కుంభజంభ ఫలస్సబలహానిత్యకుపోమతంగయ కుత్సాండియ వృషభస్వ మంగారపాలే కణ్వగార్గేయ భాండకాది ముఖ్యమనేనా అరుంధతే లోపామత్రాహయాదరపతేన తారక్మణి సాంభవతి సత్యమా అనుసూయాజామోదీతమయం చాలి పుణ్యసతేనా హరిశ్చంద్రనలపురగుత్సపురోగర కార్తవీర్యాదీనా రామరంతి మరుద్భగేన గజాంబరేశ
నహుషదిలే భరద్వజ దశరథ శ్రీరామ భరత కుశలవాది మహారాజానా పనసపాటలాం లక్రముఖ కర్జూర నారకేణముఖలాసుత కాంచన గదలే జంబూధాత్రే కేతకేశం ద్వారాశ్వత్థ వదరే పున్నాగతాల హింతాల తమాలమాలత్యాది ముఖ్యతరుణాం అర్కయశ్యానాధర్మణ వేదానాం కావ్య నాటకాలంకార వ్యాకరణ భాష్య ప్రాభాకర తర్క వేదాంతాయిత శాస్త్రాణాం వజ్ర వేఢూర్య గోమేద కమర కదమాణిక్య కౌస్తుభాది ముఖ్యమణీనాం అఖిల జగదానందకస్య అనంతకోట సూర్య ప్రభా సమేతస్య భగవతో వినాయకస్య ప్రసాదేన దంపత్యోర్వివాహకాలే హరిప్రజేరతే క్షక్షేర గురుత గుడ గోరోచనాది మంగళప్రవ్యాణి మంగళకరాణి భవేజు తిథివార నక్షత్ర లగ్న హోరాత్రే కాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమణ గోళ సర్వే గ్రహాస నక్షత్ర ప్రధానమైనటువంటి భక్తం శుభముహూర్తం. ఆ జీలగిర్ర బెల్లం అనేటువంటి పదార్థాన్ని పరస్పరమైనటువంటి అన్యోన్యమైనటువంటి ప్రీతితోటి ఆ లక్ష్మీదేవి అమ్మవారు, అనంత మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి యొక్క శిరస్సు మీద, అలాగనే స్వామివారి యొక్క దివ్య హస్తముల చేత అమ్మవారి యొక్క శిరస్సు మీద పరస్పరమైనటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని లోకానికి పుణ్యదండలు ఇచ్చేటువంటి విధంగా అదిగో చూడండి శుభముహూర్తం జరుగుతున్నది. ధ్రువంధువేణ హవిష తస్మై దేవాభిబ్రహ్మ అయం బ్రహ్మణస్పతిః ధ్రువందే ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ జై గోవింద. సత్యనారాయణ స్వామికి, అనంత మహాలక్ష్మి మాతకు కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టం శుభముహూర్తం. సరిగా మనకి చూడండి, ఆ బ్రాహ్మణోత్తమైనటువంటి పండితులు మహాసంకల్ప పూర్వకముగా సాంగోపాంగముగా కన్యా మహాదానాన్ని నిర్వర్తించి అనుతరువాత లోకంలో ఉండేటువంటి సమస్త జనానికి శుభ పరంపర అభిదర్శించుగాక అని ప్రార్థన చేస్తూ అద్భుతమైనటువంటి సంకల్ప విశేషం చేత మంగళప్రదమైనటువంటి సర్వ మంగళ కారణం అన్నారు. స్వామి కళ్యాణం కనుక వీక్షిస్తే మనకి శుభ పరంపర జరుగుతుందన్నారు. అలాగా సర్వమంగళ స్వరూపుడైనటువంటి అమ్మవారు, మంగళ స్వరూపుడైనటువంటి అమ్మవారు అన్నమాట. హరిహర హిరణ్య గర్భాద్భుత రుచి యుద్ధాత్రం సుదయమణి పాత్రం సత్యనారాయణం స్తౌమి. ఆయన శ్రుతజనమణి పాత్రం అన్నారు. ఆశ్రిత జనులకు మణిలాంటి వాడు, మణిలాంటి వాడు పరమాత్మ. హిరణ్య గర్భాత్మకమైనటువంటి హరిహర హిరణ్య గర్భాత్మకమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి త్రిపాద్విభూత విశేషమైనటువంటివి అని చెప్పారు. అదిగో చూడండి, యుగఛిద్రాభిషేకం చేస్తూ ఉన్నారు. ధరించబోయేటువంటి మాంగళ్యాన్ని పూజా కార్యక్రమం నిమిత్తంగా సంశోధనం చేసేటువంటి విధముగా అమ్మవారి యొక్క శిరస్సు మీద దివ్యమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నాగని కాడి అమ్మవారి యొక్క శిరస్సు నుంచి మంత్ర సముదాయం చేత అమ్మవారి యొక్క శిరస్సు మీద సువర్ణాభిషేకం చేస్తూ ఉన్నారు. అమ్మవారిని పంపాతీర సువర్ణభూధర సమప్రఖ్యాత రత్నాచరే ప్రాంశుప్రోజ్వల శృంగ కల్పకవనే సంచార ధీరం హరిం భక్తాహ్లాదకరం వినోద చతురం రోగాదినాశంకరం లక్ష్మీవల్లభమాశ్రయే శృతిపరం శ్రీ సత్యనారాయణం అని వర్ణించారు అద్భుతంగా. ఈ పంపాతీర నివాసమై ఉన్నటువంటి స్వామి పంపా సమస్త పాపహారిణి పంప అని చెప్పారు. అటువంటి సమస్త పాపములను పోగొట్టేటువంటిది పంపా నదీ తీరం. అద్భుతమైనటువంటి రత్నాచలం భూధర ప్రఖ్యాత రత్నాచలే, రత్నములన్నీ పండేటువంటిది. అందులో చెప్తారు ఒక చోట, యం సర్వశైలా పరికల్ప్యవత్సం మేరౌ స్థితే
ప్రోద్ధరిమోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపదిష్టాం విదుహుద్ధరిత్రీ అని చెప్పి హిమవత్పర్వత రాజు గారికి ఇద్దరు కుమారులు అని చెప్పారు. అందులో ఒకడు భద్రుడైతే మరొకడు రత్నుడు మాట. ఇద్దరు కూడా